మహాభారతంలోని 9వ పర్వం శైల్య పర్వం. ఈ పర్వంలో శైల్యుడు యుద్ధానికి ఆఖరి రోజైన 18వ రోజు ధర్మరాజు చేతిలో మరణిస్తాడు. తరువాత క్రమంగా కౌరవులు పాండవుల చేతిలో మరణిస్తారు. దుర్యోధనుడు రణభూమి నుండి తొలగిపోయి ఒక మడుగులో ప్రవేశిస్తాడు. భీముడు దుర్యోధనుతో గదాయుద్ధం చేసి దుర్యోధన్ని కుప్పకూల్చి మరణించేలా చేస్తాడు. దుర్యోధనుడు కుప్పకూలడంతో మహాభారత యుద్ధం ముగిసింది. 10వ భాగం సౌప్తిక పర్వం. రాత్రి వేళలో నిద్రిస్తున్న పాండవ కుమారులను అశ్వత్థామ హత్య చేసి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగించగా దేవతలందరూ ప్రత్యక్షమై అస్త్రాలన్నింటినీ ఉపసంహరించుకోమని చెప్పగా అర్జునుడు తన వస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. అశ్వత్థామ ఉత్తర కడుపులో పెరుగుతున్న అభిమన్యుడు కొడుకు వైపు మళ్లించగా కృష్ణుడు దాన్ని గ్రహించి అశ్వత్థామకు శాపం ఇస్తారు.